గుండె సంబంధిత వ్యాధులు ట్రీట్మెంట్ విధానం పీటీసీఏ ద్వారా కానీ సిఏబిజీ ద్వారా కానీ వ్యాధి తీవ్రతను బట్టి నిర్ణయించబడుతుంది. పీటీసీఏ అంటే పర్క్యూటేనియస్ ట్రాన్స్లూమినల్ కొరోనరీ యాంజియోప్లాస్టీ, అలాగే సిఏబిజీ అంటే కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్. ఇది కామన్గా వాడే పదాలు ఇవి. ఇప్పుడు పీటీసీఐ బదులుగా పీసీఐ అని కూడా అంటాము, దాన్ని పర్క్యూటేనియస్ కొరోనరీ ఇంటర్వెన్షన్. పేషెంట్కి ఉన్న రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు, సపోజ్ ఒక రక్తనాళంలో అడ్డంకి ఉండి పేషెంట్ కనుక యాంజియోప్లాస్టీ ద్వారా అంటే బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ ప్లేస్ చేయటం వల్ల అది సులభ పద్ధతిలో అయిపోతుంది ఒక రక్తనాళంలో బ్లాక్ ఉండి. అలాగే మల్టిపుల్ బ్లాక్స్ ఎక్కువ చోట్ల ఉండి తర్వాత లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అనేది మెయిన్ రక్తనాళం ప్రధానమైన రక్తనాళం కనుక బ్లాక్ ఉన్నట్టయితే వారికి సర్జరీ వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ రెండు కేటగిరీస్లో ముఖ్యంగా ఏంటంటే, ఒకటి హార్ట్ అటాక్ రాకముందు చేసే ప్రొసీజరు, హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ మజిల్ కొంత డ్యామేజ్ అయిన తర్వాత చేసే టప్పుడు ఈ రెండింటికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. పేషెంట్ ముందుగానే గుర్తించి నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎత్తెక్కుతున్నప్పుడు కనుక ఒక రకమైన ఛాతీలో బరువు అనిపించినప్పుడు, సో అలాంటి వాళ్ళకి కనుక మనకు ఈసీజీ తీస్తే ఎలాంటి మార్పులు ఉండవు. సో ఈసీజీ ఇవి నార్మల్గా ఉన్నంత మాత్రాన ఆ పేషెంట్కి హృద్రోగ సమస్యలు లేవని మనం భావించకూడదు. ఒక్కోసారి ఎమర్జెన్సీకి వచ్చి పొరపాటున అది గ్యాస్ ట్రబుల్ అనుకుని వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని ముందుగా అంటే ప్రివెంటివ్గా కనుక వాళ్ళకి హార్ట్ అటాక్ రాకముందు గుర్తించడానికి ఈ రోజుల్లో ఈసీజీ కాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్లు, ట్రోపోనిన్ అనే టెస్ట్, తర్వాత సిటీ కాల్షియం స్కోర్, సిటీ యాంజియోగ్రామ్ ఇలాంటి టెస్టుల వల్ల మనం ముందుగానే హార్ట్ అటాక్ రాకముందు గుర్తిస్తాం. సో ఇప్పుడు హార్ట్ అటాక్ రాకముందు గుండె ఎలాంటి దెబ్బ తగలకుండా అంటే మజిల్ డ్యామేజ్ జరగకుండా ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ చేయటం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ అనేది 100% వాళ్ళకి మెరుగ్గా ఉంటాయి. అదే రెండో విధానం అంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ మజిల్ కొంత డ్యామేజ్ అవుతుంది అంటే హాస్పిటల్కి రావటం లేట్ చేయటం కానీ లేకపోతే 2-3 రోజులు వాళ్ళు గ్యాస్ అనుకుని వాళ్ళు పొరపాటు పడటం వల్ల కానీ వీటి వల్ల మజిల్ డ్యామేజ్ అయ్యి వస్తారు. వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏది బెనిఫిట్ అనేది అంటే యాంజియోప్లాస్టీ వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చా లేకపోతే సర్జరీ వల్ల బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది అనేది నిర్ణయం అనేది యాంజియోగ్రామ్ తర్వాత డిసైడ్ చేస్తాం. సో ఎస్పెషలీ డయాబెటిక్స్లో ఈ బైపాస్ సర్జరీ అనేది వాటి రిజల్ట్స్ బాగుంటాయి. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఈ బైపాస్ చేయించుకున్న వాళ్ళలో ఎక్కువ కాలం మనుతాయి. సో ఈ బ్లాక్స్ గురించి ఇప్పుడు నేను చెప్పాను యాంజియోప్లాస్టీ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ వ్యాధి తీవ్రతను బట్టి అంటే ఇది నార్మల్ వెసలు, నార్మల్ రక్తనాళంలో ఎలాంటి బ్లాక్ లేకున్నప్పుడు అడ్డంకి కొలెస్ట్రాల్ డిపాజిట్ అనేది ఎక్కువ అయినప్పుడు, సపోజ్ 80-90% అయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్, గుండెపోటును బారిన పడే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళల్లో ఆ సిమ్టమ్స్ అనేవి మొదలవుతాయి. సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు గుండె నొప్పిలాగా, ఛాతీలో నొప్పిలాగా రావటం, మంటలాగా రావటం, ఆయాసపడటం ఇలాంటివి జరుగుతాయి. సో దానికి యాంజియోప్లాస్టీ అనేది ఎంత త్వరగా చేస్తే అంత, అంటే హార్ట్ అటాక్ రాకముందు అంటే ఈ లక్షణాలు ముందుగానే గుర్తించి చేయటం వల్ల బెనిఫిట్ అనేది చాలా ఉంటుంది. తర్వాత మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి చెప్పినట్టుగా బైపాస్ సర్జరీ అనేది ఉపయోగపడుతుంది. ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఎప్పుడు కూడా పేషెంట్కి లాభం చేకూరుతుంది. ఎందుకంటే ఇమీడియట్గా బ్లాక్ పేషెంట్ నొప్పి రాగానే హార్ట్ అటాక్ గుర్తించి తర్వాత ఇమీడియట్గా అది బ్లాక్ని ఏదైతే కారణమైన హార్ట్ అటాక్కి దారితీసిన బ్లాక్ని తొలగించడం వల్ల వాళ్ళకి లాభం ఎక్కువ ఉంటుంది, అంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, మజిల్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. అదే కొంతమందికి మల్టిపుల్ బ్లాక్స్ ఉండి వాళ్ళకి ఈ యాంజియోప్లాస్టీ వీలు పడినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళని సేవ్ చేయటం. వాళ్ళని ఇప్పుడు అలా పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి 35-40% ఉన్న వాళ్ళకి ఏంటంటే హార్ట్ ఫెయిల్ అయ్యే రిస్క్ ఉంటుంది. అంటే దిల్ గోయింగ్ టు లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్, అంటే ఊపిరితిత్తుల్లో నీరులాగా చేరటం, ఆయాసపడటం, సాచురేషన్ డౌన్ అవటం, ఆక్సిజన్ సాచురేషన్ డౌన్ అవటం, బీపీ డౌన్ అవటం, ఇవన్నీ కాంప్లికేటెడ్ హార్ట్ అటాక్స్. అంటే 80% అన్కాంప్లికేటెడ్ ఉంటాయి, 20% ఒక్కోసారి ఉండే కండరం ఎంత ఇన్వాల్వ్ అయ్యా అనే దాన్ని బట్టి వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. కండరం సామర్థ్యం 30-40% కనుక ఇన్వాల్వ్ అయ్యి వీక్ అయి ఉంటే వాళ్ళు డెఫినెట్గా మనం వెయిట్ చేసి
తర్వాత యాంజియోగ్రామ్ ద్వారా మల్టిపుల్ బ్లాక్స్ ఉంటే కనుక వాళ్ళకి సర్జరీ అనేది 2-3 వారాల తర్వాత సర్జరీ చేసినట్లయితే వాళ్ళకి రక్త ప్రసారం ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో అంటే ఈ 2 కేటగిరీస్లో ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చిన గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 3 to 4 hours టైంలో కనుక పేషెంట్ ఒక కార్డియాక్ సెంటర్కి కనుక రాగలిగితే వాళ్ళని గుర్తించి ఈసీజీలో మార్పులను ఎర్లీగానే పసిగట్టి తర్వాత కొన్ని టెస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ అంత త్వరగా చేసి అంత త్వరగా యాంజియోగ్రామ్ అనేది చేసి ఆ బ్లాక్ని తొలగించడం ద్వారా దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. డైరెక్ట్గా క్యాత్ ల్యాబ్కి తీసుకువెళ్ళి బ్లాక్ని గుర్తించి కల్పిట్ వెసల్ దేనివల్ల అయితే హార్ట్ అటాక్ వచ్చిందో దేనివల్ల అయితే నొప్పి వచ్చిందో దాన్ని క్లియర్ చేసినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా హార్ట్ మజిల్ డ్యామేజ్ లేకుండా త్వరితగతిన వాళ్ళు రికవర్ అవుతారు. తర్వాత దానివల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్ వల్ల రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. అంటే 1-to-1 కంపారిజన్ ఏది బెటర్ అంటే యాంజియోప్లాస్టీ బెటరా సర్జరీ బెటరా అనేది చెప్పడం అనేది చాలా కష్టం. అంటే ఈ ఒకటి ప్రైమరీ యాంజియోప్లాస్టీ డెఫినెట్గా పేషెంట్ సర్వైవల్ రేట్స్ ఎక్కువ. రెండోది లెఫ్ట్ మెయిన్ డిసీజ్ డయాబెటిక్ పేషెంట్స్లో బైపాస్ సర్జరీ అనేది డెఫినెట్గా దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో నథింగ్ ఈజ్ సుపీరియర్, నథింగ్ ఈజ్ ఇన్ఫీరియర్. సో రెండింటి వల్ల బెనిఫిట్స్ లాభాలు వాటి వల్ల ఉపయోగాలు రెండింటికి డెఫినెట్గా ఉన్నాయి. రెండు ఈక్వల్. అండ్ అందరూ భావిస్తున్నట్టుకంటే స్టెంట్ కన్నా సర్జరీ బాగుంటుంది, సర్జరీ కన్నా స్టెంట్స్ బాగుంటుంది అలాంటిది ఏం లేదు. ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ కింద సిటీ కాల్షియం స్కోర్ ఒకటి చూస్తాం. నార్మల్గా ఇంతకుముందు సిటీ యాంజియో ప్లస్ లేకపోతే కొరోనరీ యాంజియో చేసేవాళ్ళం. ఇప్పుడు కాల్షియం స్కోర్ అనేది ఒక ఇండెక్స్ లాగా పనిచేస్తుంది. సపోజ్ ఎవరికైనా రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి ఉన్న వాళ్ళకి సిటీ కాల్షియం స్కోర్ మనకి ఒక దారి చూపిస్తుంది. అంటే వీళ్ళకి బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే కాల్షియం స్కోరు అధికంగా ఉన్న వాళ్ళకి డైరెక్ట్ యాంజియోగ్రామ్ సజెస్ట్ చేయొచ్చు. మళ్ళీ సిటీ యాంజియో చేసి మళ్ళీ ఆ బ్లాక్స్ పర్సంటేజ్ నిర్ధారించుకోవడానికి మళ్ళీ కొరోనరీ యాంజియో దీనికన్నా కూడా డైరెక్ట్ యాంజియోగ్రామ్ ద్వారా మనం ముందుగానే పసిగట్టి అలాంటి క్లిష్టతరమైన బ్లాక్స్ 80-90% బ్లాక్స్ ఉన్నట్టయితే వాటిని క్లియర్ చేయడం ద్వారా పేషెంట్కి లాభం చేకూరినట్టు అవుతుంది. ప్లస్ కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఒక కాల్షియం స్కోర్ ఇండెక్స్ అని చేస్తాం. వాళ్ళ కాల్షియం స్కోరు 0 ఆర్ చాలా లో ఉంటుంది, 1-2 ఉంటుంది. 1-2 ఉన్న వాళ్ళకి కూడా సర్ప్రైజింగ్గా యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఒక్కోసారి 3 రక్తనాళాల్లో బ్లాక్ నుండి వాళ్ళకి స్టెంట్స్ వేసిన సందర్భాలు ఉన్నాయి, బైపాస్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది ఒక ఇండెక్స్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ 100% మనం గ్యారంటీగా కాల్షియం స్కోర్ 0 ఉన్న వాళ్ళందరికీ కూడా రక్తనాళాలు క్లియర్గా ఉన్నాయని చెప్పలేము. కాల్షియం స్కోర్ అనేది సపోజ్ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ సాఫ్ట్ ప్లాక్స్ ఉంటే ఈ సాఫ్ట్ ప్లాక్స్ వల్ల కూడా అంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ మెత్తగా ఉండి అంటే గట్టిపడకపోతే అది కాల్షియం స్కోర్ తక్కువ ఉండొచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో యాక్చువల్లీ మనం వేరే టెస్ట్లు అంటే ట్రెడ్మిల్ మనకు కొంత ఇండికేషన్ ఇవ్వచ్చు. 70%, 80% బ్లాక్స్ ఉంటే హార్ట్ వేగంగా కొట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఈసీజీలో మనకి మార్పులు అనేవి కనపడతాయి. సో కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు. అంటే ట్రెడ్మిల్ అంటే భయంతో కానీ లేకపోతే వాళ్ళకి కొంతమంది ఎస్పెషల్లీ స్త్రీలలో చూస్తూ ఉంటాం ట్రెడ్మిల్ అంటే కొంచెం వాళ్ళకి ఒక రకమైన ఫోబియా. సో వీళ్ళకి కాల్షియం స్కోర్ అనేది ఉపయోగపడుతుంది ముందస్తుగా మనకి గుర్తించడానికి, హార్ట్ ప్రాబ్లం గుర్తించడానికి. ఖర్చు విషయంలో అంటే యాంజియోప్లాస్టీ ఎంత అవుతుంది, తర్వాత సర్జరీ బైపాస్ సర్జరీకి ఎంత అవుతుంది అనేది యాంజియోప్లాస్టీలో ఎన్ని స్టెంట్స్ వేసామనే దాన్ని బట్టి యూజువల్గా కాస్ట్. సింగిల్ స్టెంట్ వేసి అంటే నార్మల్గా వాళ్ళు తీసుకునే ఫెసిలిటీని బట్టి అంటే జనరల్ వార్డా లేకపోతే సింగిల్ రూమా షేరింగ్ రూమా అనే దాన్ని బట్టి యావరేజ్గా 1.25 to 1.5 lakhs వరకు ఉంటుంది సింగిల్ స్టెంట్. అదే మల్టిపుల్ స్టెంట్స్ 2-3 అధికంగా స్టెంట్స్ పడే వాళ్ళల్లో వాళ్ళ కాస్ట్ పెరుగుతుంది. సో ఇప్పుడు అంటే క్యాపింగ్ అనేది జరిగిందంటే మన స్టెంట్స్ కాస్ట్ ఇదివరకు చాలా అధికంగా ఉండేవి. స్టెంట్ కాస్ట్ 1.5-2 లక్షలు ఉండే సందర్భాలు ఉన్నాయి గతంలో. ఇప్పుడు
ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయం తీసుకుని క్యాపింగ్ అనేది చేసింది. అంటే ఈ కాస్ట్ని మించి ఉండకూడదు స్టంట్, మీరు ఏ స్టంట్ వేసినా కూడా ఆ క్యాపింగ్ బట్టి. అందువల్ల ఇప్పుడు మనం సింగిల్ స్టంట్ 1.25 lakhs జనరల్ వార్డులో చేయగలుగుతున్నాం. సిమిలర్లీ సర్జరీ కాస్ట్ కూడా, అంటే పేషెంట్కి స్టే ఎన్ని రోజులు, లేకపోతే ఇంకేమైనా కాంప్లికేషన్స్, లేకపోతే IABP అనే మెషిన్ పరికరం వాడాలా అనే దాన్ని బట్టి ఉంటుంది. యావరేజ్ అరౌండ్ 2 lakhs అన్కాంప్లికేటెడ్ సర్జరీస్, స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీస్ అనేది 1.5 to 2 lakhs చేయొచ్చు. ముందుకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే మందులు, మెడిసిన్స్. యాంజియోప్లాస్టీ అయింది కదా అని చాలా మంది, మేము ఎంత స్పష్టంగా చెప్పినా కూడా డ్రగ్ నాన్ కాంప్లైన్స్, అంటే ఒక 6 నెలలు తీసుకుంటారు, 6 నెలలు తీసుకున్నాక మానేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సిమిలర్లీ బైపాస్ తర్వాత కూడా జాగ్రత్తలు అనేది, ఒకటి మందులు జాగ్రత్తగా వాడాలి, రెండోది ఆహార నియమాలు పాటించాలి, మూడోది రెగ్యులర్గా ఎంతో కొంత వ్యాయామం, ఎక్సర్సైజ్, వారంలో 5 రోజులు ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు నడక కానీ, లేకపోతే స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సో కాంప్లికేషన్ రేట్ అనేది మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి ఉంటుంది. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మనం ముందు నుంచే జాగ్రత్తతో ఉండాలంటే 30 దాటిన ప్రతి వ్యక్తి ఏంటంటే ముందుగా ఒకటి ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి. అంటే జీవన విధానం, ఒకటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అని ఉండాలి. ఈ రోజుల్లో కంప్యూటర్ దీంట్లో పడిపోయి మనం సమయం అనేది అసలు కేటాయించట్లేదు ఎక్సర్సైజ్ చేయడానికి. ఎంతో కొంత మనకి శారీరక శ్రమ అనేది ఉండాలి. సో ఎక్సర్సైజ్, డైట్ రెస్ట్రిక్షన్స్, ఈ జంక్ ఫుడ్స్ అనేది యూత్లో ఎస్పెషలీ 16-17 yearsలో మనం అన్నిటికీ వీఆర్ టెంప్టెడ్ టు ఎవ్రీథింగ్. సో ఇలాంటి హై ఫ్యాట్, హై కొలెస్ట్రాల్ కంటైనింగ్ ఫుడ్స్ ఒకటి అవాయిడ్ చేయడం, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఇతర వాటికి దూరంగా ఉంచడం. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి ఇవి మనం అరికట్టే మార్గాలు ఇవన్నీ ముందు జాగ్రత్తగా, అంటే 35, 40, 45. సో ఈ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ రిస్క్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. అందుకని ఈ స్క్రీనింగ్ టెస్ట్లు, ఎస్పెషలీ ముందుగా మనం గుర్తించే టెస్ట్లు అనేవి ముందుగా తరచుగా చేయించుకునేటట్టు, every 5 years or every 3 years. సో షుగర్ వచ్చిందనుకోండి, ఆ షుగర్ని అదుపులో పెట్టుకోవడానికి మనం సెల్ఫ్ మానిటరింగ్, బీపీ సెల్ఫ్ మానిటరింగ్, హోమ్ మానిటరింగ్ ఇవన్నీ చేసుకున్నట్టయితే డెఫినెట్గా కాంప్లికేషన్ రేట్స్, ఈ వ్యాధులు అంటే గుండె వ్యాధులు బారిన పడకుండా మనం మనల్ని రక్షించుకోవచ్చు, కాపాడుకోవచ్చు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి 2 తరహాలు. ఒకటి ఏంటంటే వాళ్ళకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేని వాళ్ళకి once in 5 years ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయించుకోవచ్చు. అదే షుగర్ వ్యాధి కానీ, బీపీ కానీ, అధిక కొలెస్ట్రాల్ ఇవి ఉంటే కనుక సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. తర్వాత హార్ట్కి సంబంధించిన కొన్ని ప్రొసీజర్స్ జరిగినప్పుడు, యాంజియోప్లాస్టీ కానీ, సర్జరీలు కానీ ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా అట్లీస్ట్ సంవత్సరానికి 3 సార్లన్నా అట్లీస్ట్ కార్డియాలజిస్ట్ని, ఎందుకంటే డోసెస్ అంటే డ్రగ్ డోసేజ్ అనేది మార్పులు చేర్పులు అనేవి మనం పేషెంట్ కండిషన్ బట్టి మారుతూ ఉంటాయి. బీపీకి ఎల్లకాలం ఒకటే డోసు, అలాగే షుగర్కి ఎల్లకాలం ఒకటే డోసు అట్లా ఉండదు. సో మనం దాన్ని బట్టి పీరియాడికల్ చెకప్స్ ద్వారా ఈ డోసేజ్ నిర్ధారించడం అనేది, తర్వాత అడ్జస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది.